పేర్ని నానికి కాస్త ఊరట. ఫస్ట్ ముందు వాళ్ళ మిస్సెస్కి సంబంధించినటువంటి అంశం, ఆమె అరెస్ట్కి రంగం సిద్ధం కావటం, గత కొన్ని రోజుల నుంచి పరారంటూ ఓ పక్కన విమర్శలు, ఇదంతా నడుస్తున్నటువంటి వేళ బెయిల్ రావడం, ముందస్తు బెయిల్ లభించింది. కోర్టు విచారణకు సహకరించమని ఆదేశించింది. దాంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే ఇప్పుడు ఈ అంశం మీదన తెలుగుదేశంకి సంబంధించినటువంటి మీడియా వర్గాలు కొత్త పాయింట్ని హైలైట్ చేస్తున్నాయి. ఒక కీలక అప్డేట్ మిస్ అయింది అంటూ కాకినాడ పోర్టు బియ్యం బ్రోకర్ల నుంచి 94 లక్షలు A2 మానస తేజ బ్యాంక్ ఖాతాకు వచ్చినట్టు సమాచారం. ఆపై మానస తేజ అకౌంట్ నుంచి పేరు నాని సతీమణి జయసుధ అకౌంట్కు నగదు బదిలీ అయినట్టు సమాచారం. గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామానికి చెందిన వ్యక్తిని చీరాల్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి A2గా ఉన్న మానస తేజ బ్యాంక్ అకౌంట్కి 30 లక్షల నగదు బదిలీ అయినట్టు తెలుస్తోందంటూ ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. అది శుభ్రంగా కోర్టులోనే వాదిస్తే కనుక బెయిల్ వచ్చి ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఇది అయిన తర్వాతన ఈ కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు.